వెళ్ళి వెతుకో. ఓ ఎవరిని? ఆనాలు కట్టేగల నీరేళ్ళు పండు లాంటి కళ్ళు, హరిటాకంత చెయ్య, తుఫాన్లో పరిగెడతాడు. బాబు ల్యాండ్ అయితే అపోజిషన్ కు బ్యాండ్. కార్తె దిమ్మ తిరిగిపోవాలి. డే మహేష్ ని రాముడి వేషం వేసి ఫోటో షూట్ చేస్తుంటే ఐ హ్యాడ్ గూస్ బంప్స్. రామచంద్రమూర్తి వచ్చి ఆనవులు తీసి వెంటినారికి సంధించి ఇచ్చినప్పుడు రావణ నీకు దిగ్గన్నవాడెవరు? రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం అంటే అటువంటిది. అలా చూస్తూ ఉండిపోయాను మహేష్ బాబు తాలూకు విశ్వరూపం దాంట్లో. బిడ్డలు చచ్చిపోతున్నారు, ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోతున్నాయి. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదంట, అన్నదానం కంటే ప్రాణదానం గొప్పదంట. 1000కి పైగా చిన్నారులకి హార్ట్ ఆపరేషన్ చేయించి గుండెల్లో నిలిచిపోయాడు మన మహేష్. అంటే మాకు డబ్బులు ఉన్నాయి, సో మాకు ఓకే. బట్ చాలా మందికి ఏంటని సాయమా ఇదేనా చిన్న చిత్క ఆపరేషన్ అనుకుంటున్నావా? అలా గుండె ఆపరేషన్ తెలుసా? 1000 మంది ఆడబిడ్డలకి గుండె ఆపరేషన్ చేశారంటే నా కష్టం ఇంకొకటి రాకూడదు మేడం, అందుకే ఇదంతా. ఇక నుంచి మీరే నాకు అమ్మ, మీరే నాకు నాన్న, మీరే నాకు అన్ని. అన్నా థియేటర్లు బద్దలైపోతాయి. ఇలాంటి అభిమానులు కూడా నాకు తెలిసి ఏ హీరోకి ఉండరు. ఎప్పుడు నా గుండెలో ఉంటారు, ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు. అసలు మహేష్ ఎవరు? కృష్ణ గారు అబ్బాయి అనే నేను. మహేష్ బాబు తండ్రి కృష్ణ గారు అనిపించుకునే స్థాయికి మహేష్ బాబు వస్తున్నారు. ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు. అనుక్షణం డైరెక్టర్ కి కిక్ ఇచ్చే యాక్టర్ మహేష్. నేను దేవుడు కాదు, అర్థమైందా? నువ్వు దేవుడు స్వామి. నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరాలేదు.